ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించి చూడండి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసే రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి పూజగది ముందు ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పూజ గదిలో ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తలపైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక దీపారాధనలో ఉపయోగించే నూనె చాలా ముఖ్యమైనది. సాధారణంగా ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విశేషంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభిస్తుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇప్పనూనెతో దీపారాధన చేయండి. దీపంలో దేవతలు నివసిస్తారు. ఇంతటి విశిష్టగల దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. అగరవత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇక దీపంలో వేసే వత్తులు చాలా ముఖ్యమైనవి. దీపారాధన ఎవరు చేసినా 2 వత్తులతో దీపారాధన చేయాలి. అయితే దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నువ్వుల నూనెతో ప్రతి శనివారం దీపారాధన చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆముదం నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె ఈ 3 నూనెలు కలిపి దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయట. తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె, వేప నూనె, ఆముదం ఈ 5 నూనెలను ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయట. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం ముఖంగా ఇంట్లో దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు కలుగుతాయి. దీపారాధన ఎలా చేసినా కూడా స్వచ్ఛమైన మనసుతో, సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.